ఇఫ్తార్ విందులో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, నందిగామ ఎస్సీ నియోజకవర్గాలలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జోక్యం ఎక్కువ అయింది. జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా వసంతను ఓడిస్తానని కోగంటి సత్యం ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. ఈ విషయంపై ప్రశ్నించిన విలేకరులకు ఎమ్మెల్యే వసంత సమాధానమిచ్చారు. సత్యం వద్దకు వెళ్లి ఓట్లు వేయించి గెలిపించాలని నేనెప్పుడూ కోరలేదని వసంత సమాధానమిచ్చారు. ఇకపై కూడా ఎప్పుడు వెళ్లను అని, నాయకుడైన నాకు రౌడీ షీటర్లతో ఏం పని ఉంటుందని వసంత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు. నేను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచను, దూషించడం ఒక మాట అన్నాం. పోయిన వారం కూడా వారు స్టేట్మెంట్ ఇచ్చారు కోగంటి సత్యం గారు. అటు తిరువూరులో ఇటు నందిగామలో 2 ఎస్సీ నియోజకవర్గాలు నేను కలగజేసుకొని జోక్యం చేసుకుంటున్నాను అనేది మొదటగా ఒక ఆరోపణ చేశారు. ఆ విషయం నేను దయచేసి కోగంటి సత్యం గారిని ఏం కోరుతా ఉన్నా అంటే తిరువూరు ఎమ్మెల్యే గారు కానీ నందిగామ ఎమ్మెల్యే గారు కానీ నేను ఏదన్నా ఒక విషయంలో ఆ నియోజకవర్గం, అసలు తిరువూరు నియోజకవర్గంలో గట్టిగా చెప్పాలంటే 10 పేర్లు కూడా తెలియవు. నా ఫోన్ లో 2-3 నెంబర్లు కూడా లేవు తిరువూరు ఎమ్మెల్యే గారి గత 2-3 పేర్లు చెప్తే. ఇంతవరకు అసలు నేను ఒక కార్యక్రమానికి కూడా పోను. సంవత్సరానికి ఒక రోజు ఆ కోడి పందాలకు ఆహ్వానిస్తే ఇది మన సంక్రాంతి సందర్భంగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వెళ్ళాను తెప్పించి ఏం లేదు. మరి వారు ఎందుకు ఆరోపణలు చేశారో నాకు అర్థం కాలేదు. అట్లాగే నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు సంబంధించిన భూముల్లో మేము కలగజేసుకున్నాం అని చెప్తున్నారు. ఈ విషయంలో నాకు కోగంటి సత్యం గారి నుంచి సర్టిఫికెట్లు ఏం అవసరం లేదు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏ బీసీ సోదరుడు కానీ, ఏ ఎస్సీ సోదరుడు కానీ, ఏ ఎస్టీ సోదరుడు కానీ నాకు అన్యాయం జరిగిందని కానీ, లేదా ఎమ్మెల్యే గారు నన్ను ఏదో చేశాడని కానీ నన్ను చెప్తే నేను దానికి